అనంతపురం నగరంలో సంచలనం రేపిన హిత ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై ఎట్టకేలకు సస్పెన్స్ వేడింది. గత నెల 31న హిత ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న దబ్బర అశోక్ 3వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. అశోక్ నగ్నంగా ఉండడం, ఆసుపత్రి వర్గాల గోప్యత పాటించడంపై అంతటా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆసుపత్రి నిర్వాహకులే ఏదో చేశారని ప్రచారం సాగింది. దీనిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హిత ఆసుపత్రి నిర్వాహకులు లక్ష్మీనాయుడు, కరీముల్లాలే అశోక్ చావుకు కారణమని తేల్చారు. లక్ష్మీనాయుడు కుటుంబంతో గత 3 ఏళ్లుగా అశోక్ నమ్మకంగా ఉంటున్నాడు. వారి పిల్లల్ని స్కూల్కు తీసుకువెళ్లడం, ఇంటి పనులు వంటివి చేసేవాడు. ఈ క్రమంలో లక్ష్మీనాయుడు భార్యకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇటీవల ఆమెకు అసభ్యకర మెసేజ్లు పంపాడు. ఈ విషయాన్ని కరీముల్లాకు చెప్పగా లక్ష్మీనాయుడుతో పాటు దాసరి కార్తీక్, క్రాంతి కుమార్లు కలిసి కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రీపర్లు వాటర్ పైపులు తీసుకొచ్చి ఆసుపత్రి 3వ అంతస్తులో చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక అశోక్ పై నుంచి దూకాడు. అయితే వైర్లు తగిలి మెల్లగా కింద పడ్డ అతను స్పృహ కోల్పోయారు. ఈ క్రమంలో క్రాంతి, కార్తిక్లు అతన్ని ఒక రూమ్లో బంధించారు. ఆ తర్వాత అతను మరణించారు. ఈ కేసులో లక్ష్మీనాయుడు, కరీముల్లా, క్రాంతి కుమార్లను అరెస్ట్ చేశారు. కార్తిక్ పరారిలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రీపర్, కట్టెలు, పైపులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. 1/7/2026 ఈతూ హాస్పిటల్లో జరిగిన ఇష్యూ గురించి పుర్లేటి లక్ష్మీనాయుడు, షేక్ కరీముల్లా, తర్వాత దాసరి కార్తీక్, క్రాంతి కుమార్ అనేవాళ్ళు అశోక్ అనే వ్యక్తిని హాస్పిటల్ ఓరైన లక్ష్మీనాయుడు అనుమానంతో కరీము, లక్ష్మీనాయుడు, క్రాంతి కుమారు వీళ్ళంతా కలుసుకుని అతన్ని హాస్పిటల్కి పిలుచుకొని అతన్ని ఎందుకు పెట్టామని చెప్పి మెసేజ్లు అని చెప్పేసి అతని ఇష్టానుసారం బట్టలు ఇప్పి కొట్టడం వల్ల అతను ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు పైనుంచి కిందికి దుంకి పరిగెత్తిపోతే మళ్ళీ కార్తీక్ సహాయంతో వాడిని తీసుకొని వచ్చి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకోగా వాళ్ళకి అక్కడే చనిపోయినాడు. దానిపైన కేసు 3 టౌన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఈ అశోక్ కుమార్ చనిపోవడానికి వీళ్ళు కారణం అని చెప్పేసి వీరి మీద కేసు పెట్టి రిమాండ్ చేయడం అయింది. హాస్పిటల్లో ముందు ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీనాయుడు పిల్లల్ని వాళ్ళని స్కూల్కి పిలిచిపోవడము, తీసుకురావడము చేసేవాడు. ఒక 2 ఇయర్స్ నుంచి పనిచేస్తుంది. అసంఘిక కార్యక్రమాలు అంటే మనకి నోటీస్కి రాలేదండి, వెరిఫై చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే కూడా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సీసీ ఫుటేజ్ ఉందండి, దుంకినప్పుడు ఉంది సీసీ ఫుటేజ్ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగానే మనం ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. మొత్తం సీసీ ఫుటేజ్ అన్నీ కలెక్ట్ చేసినాం. టెక్నికల్ సైడ్ కానీ అన్ని ద్వారా చూసి ఇందులో మనం పక్క క్రిమినల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్, ఈ దెబ్బలు గాయాలకి అవి పిఎం సర్టిఫికెట్లో వస్తుంది. పిఎం సర్టిఫికెట్లో వస్తుంది. ఆఫ్టర్ పిఎం సర్టిఫికెట్ వీఆర్ డిసైడ్. మనం ఆ పిఎం చేశారు కదా, పిఎంలో ఏం జరిగింది ఏమనేది బయటకు అది మనకు పిఎంలో వస్తుంది. పిఎంలో వచ్చిందంటే దాన్ని మనం దాని ప్రకారం యాక్షన్ లేదండి. ఎవరు చెప్పా? దీని మీద పిఎం సర్టిఫికెట్ వస్తుంది, దాని మీద మళ్ళీ దానికి దీనికి ఉంటుంది. దర్యాప్తు ఆగిపోయింది, ఎక్కడ లేదు. ఇంకా ఒక కార్తీక్ని మేము అరెస్ట్ చేయాలా, వాడిని కన్ఫెక్షన్ తీసుకోవాలి. 306, 342, రెడ్ వే 34 IPC. నలుగురు మా మొత్తము. కార్తీక్ అబ్స్కాండ్ లో ఉన్నాడు. వదంతులు ఏమొచ్చినా కూడా దీని దర్యాప్తు ఇంతటితో ఆగదు. ఇది ఈ అసంఘిక కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నా ఏమున్నా కూడా దాన్ని తేల్చి ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. మద్యం సేవించినారంతా కలిసి, మద్యం అందరూ సేవించి జరిగింది. ఈ కార్తీక్ పైన ఉన్నాయి. సారీ ఒకటండి, ఇది వాళ్ళు
కొట్టడం గాయాలకు వాళ్ళు కొడుతుంటే వాళ్ళ చేతులను తప్పించుకోవాలనేసి అతను పైనుంచి కిందికి దుంకినాడు అనేది అక్కడ సీసీ ఫుటేజ్లో మనం బట్టి తెలుస్తుంది. మళ్ళీ అతన్ని తీసుకురావడం ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఏం చేసినాడు అనేది కూడా పిఎంలో వస్తుంది. ఇప్పుడు 306 అనేది ఒక వ్యక్తిని భయపెట్టించిన అతను ఇది చేస్తానన్నా కూడా 306 వస్తుంది. అది కూడా కన్వర్షన్ 12 years ఉంది. 12 ఏమి ఒకవేళ పిఎం సర్టిఫికెట్లో ఇతరంతా వేరే ఉందనుకోండి, మళ్ళీ ఆల్టర్ అవుతుంది సెక్షన్. ఓకే.